గోపాల శ్యామ్ గోపాల 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 శ్యామ్ గోపాల కృష్ణ గోవింద గోవింద గోపాల కృష్ణ గోవింద గోవింద గోపాల గోవింద గోవింద గోపాల కృష్ణ గోవింద గోవింద గోపాల కృష్ణ గోవింద గోవింద గోపాల ఓ కృష్ణ గోవింద గోవింద గోపాల ఓ కృష్ణ గోవింద గోవింద గోపాల జయ మురళి మనోహర నందలాల జయ మురళి పార్థనైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప అర్జున ఈ పేరుతనం ఈ నపుంసకత్వం నీకు ఎక్కడి నుంచి దాపురించినది? త్యక్వా వదిలివేయి, ఉత్తిష్ట లే. త్యక్వా అంటే వదిలివేయి, ఉత్తిష్ట అంటే లే. పరంతప అంటే ఎవరి పేరు వింటే శత్రువులు గడగడగడ వణికిపోతారో అటువంటి ఓ అర్జున లే, యుద్ధం చెయ్యి. మరి మనం అందరం కూడా ఇప్పుడు నాట్యం చేయాలి. దేనిపైన? అహంకారం అనే సర్పం పడగలపైన. మనం అనుకున్నాం కదా, అన్ని అనర్థములకు కారణం అహంకారం. ఆ అహంకారం ఎక్కడుంది? మన పాదాల కింద. దానిపైన ఇప్పుడు మనం ఏం చేయాలి? నాట్యం చేద్దామా, ఎక్సర్సైజ్ చేద్దామా? ఎవరికైతే సిగ్గు బిడియం సంకోచం లేదో, ఎవరికైతే నిరహంకారం ఉందో వాళ్ళు నాట్యం చేయండి. ఎవరైతే ఇంకా చీపాడు పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి అహంకారంలో ఉన్నారో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయండి. గురుజీ ఎలా చేస్తే అలా చేయండి. నౌ రెడీ, 1 2 3. ఆసనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నీటిపై ఆసనాలు వేసి చూపించారు. దాదాపు 2 గంటల పాటు నీటి మీద తేలి ఆడారు. ఆనంద తాండవ సృష్టికర్త అయిన ఆయన చేయించిన నాట్యం అక్కడ ఉన్నవారందరినీ చిందులు వేయించింది. నీటి మీద తేరుతూ పడుకున్న ఈయన పేరు ప్రతాప్ మహారాజ్. యోగా గురువైన ప్రతాప్ మహారాజ్ నల్గొండ క్లబ్ లో నీటిపై ఇలా విన్యాసాలు చేశారు. జలయోగం పేరుతో దాదాపు 2 గంటల పాటు ఆసనాలు వేశారు. సాధారణంగా నీటిపై తేలియాడడం సాధ్యం కాదు, కానీ యోగా గురు ప్రతాప్ మహారాజ్ మాత్రం పలు యోగాసనాలు వేసి చూపించారు. ఈ జలయోగం చేయడంలో మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈనాటి యువతీ యువకులు భారతీయతకు దూరం అవుతున్నారు, యోగాకు దూరం అవుతున్నారు.